36,229 పక్కన 1 2 ఉంది. అట్ ప్రజెంట్ మనం సరూర్నగర్ లేక్ దగ్గర ఉన్నాం. ఒక టెస్ట్ వీడియో అయితే చేయడం జరిగింది. అది పాస్ అయినా దాంట్లో వీడియో క్లారిటీ ఆడియో అదంతా బాగా వచ్చింది. అన్న బాయ్, అక్కడ సాయన్ ఉన్నాడు. బాయ్ చెప్పి ఇక్కడ నుంచి వెళ్తున్నా. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ టెస్ట్ వీడియో. డిఫరెంట్ రెజల్యూషన్ అనమాట. ఫుల్ హెచ్డీలో 30 FPS పెట్టి వైడ్ పెట్టిన ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది. అంతా ఓకే ఉంటే ఈ వీడియో కూడా రిలీజ్ అవుతుంది, చూద్దాం. అండ్ చాలా డీటెయిల్స్ మాట్లాడుకునేది ఉన్నది. దానికంటే ముందు కెమెరా యాంగిల్ కూడా సెట్ చేయాలి. మొత్తం డౌనే ఉంది అండ్ ఇది అప్ రావాలి. ఎస్, అప్పు సెట్ చేసినాక ఈ యాంగిల్ ఓకేనా, ఇంకా డౌన్ రావాలా, ఇంకా అప్ రావాలనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఈ యాంగిల్ గురించి కమెంట్ చేయండి. స్టార్టింగ్ కరెక్ట్గా లేదు, ప్రాపర్గా ఈ యాంగిల్ ఓకేనా కాదా అనేది కమెంట్ చేయండి. ఇది ఆడియో కూడా ఎలా ఉందో ఏమో తెలియదు. వీడియో అవుట్పుట్ అంతా చూసిన తర్వాత మంచిగా ఉంటే రిలీజ్ అవుతుంది, లేకపోతే లేదు. 60 FPS ఫుల్ హెచ్డీలో పెట్టినప్పుడు అయితే ఆడియో క్లారిటీ బాగుండే, పిక్సెల్స్ కూడా బాగుండే, అంతా మంచిగా ఉండే. ఇది ఈ సెటప్ గురించి నేను స్టార్టింగ్ మిమ్మల్ని అడుగుతున్నా, కొంచెం కమెంట్ చేయండి. ఎందుకంటే చూసేది మీరే కాబట్టి మీకు ప్రాపర్గా మంచి వ్యూ ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఓకేనా? చలో లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. సరూర్నగర్ లేక్ రీడెవలప్మెంట్ అనేది జరుగుతుంది. బ్యాక్ సైడ్ కట్ట వర్క్ జరుగుతుంది. ఆ బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఇదిగోండి, ఇటు నుంచి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ కట్ట వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. కింద రాళ్ళు ఇదంతా పేర్చాల్సింది ఉంది. ఇంకా వర్క్ అనేది జరుగుతుంది. వెరీ సూన్ అది ఫినిష్ అయిపోతుంది, 1.5-2 monthsలో దాదాపు. దాని తర్వాత హైడ్రా దాన్ని టేకప్ చేయబోతుంది. హైడ్రా టేకప్ చేసి ఏం చేస్తారంటే ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో సరూర్నగర్ లేక్ అదంతా బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు. అండ్ ఇన్లెట్స్, అవుట్లెట్స్ అవన్నీ కూడా చెక్ చేసి హైడ్రా ఇక్కడ వరకు అయితే వర్క్ చేయగలుగుతుందో అక్కడ వరకు చేయబోతున్నారు. అది హైడ్రా ఆధ్వర్యంలోనికి సరూర్నగర్ లేక్ వెళ్ళబోతుంది. అవన్నీ ఇంకా ప్రొసీజర్ ఉంటుంది కదా, అదంతా మనకు తెలియదు, ఆఫీషియల్స్కి తెలుస్తుంటుంది. ఆ ప్రొసీజర్ తర్వాత వాళ్ళు టేకప్ చేస్తారు. ఇప్పుడు మనం సరూర్నగర్ నుండి సైదాబాద్ వైపు అటు ధోబిఘాట్ వైపు అయితే వెళ్తున్నాం. సో వెళ్తూ మనము ఎన్ని రోజులు నాకు మస్తు బాధ ఉండే, అరే వెళ్తున్న దారి వస్తున్న దారి విజువల్స్ రికార్డ్ చేయట్లేదు, ఒకప్పుడైతే రికార్డ్ చేసేవాళ్ళము, అదంతా మిస్ అవుతున్నా అని ఇంకా నిన్న నుంచి కొంచెం ఆలోచిస్తున్నప్పుడు దేవుడి దయ వల్ల మొత్తానికైతే ఒక సెటప్ అయితే సెట్ చేసిన. ఇంకా కొంచెం యాంగిల్స్, ఈ మైక్ ఇదంతా కూడా సెట్ కావాలి. కొద్దిగా టైం పడుతుంది. కొన్ని వీడియోలు మేబీ అంతా గుడ్గా ఉండకపోతుండొచ్చు, బట్ డెఫినెట్లీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏదో స్కూల్ ఉంది, గీతాంజలి. వీళ్ళ కొరకు మననైతే ఆపిరు. వీళ్ళు ఎటు వెళ్తున్నారో ఏమో తెలియదు. మీరు ఎవరన్నా గీతాంజలి స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఇది ఎన్ని ఇయర్స్ క్రితం నుంచి ఉందో తెలియదు. ఇంగ్లీష్ మీడియం గీతాంజలి విద్యాలయ. వెళ్ళొచ్చా బ్రో? ఆగాల? ఓకే, ఆగమంటుండు బ్రో. ఇంకా వస్తూనే ఉన్నారు. అటు ఒక బిల్డింగ్ ఉంది, ఇటు ఒక బిల్డింగ్ ఉంది. కొంచెంసేపు రిలీజ్ చేయొచ్చుగా మేడం. థ్యాంక్ యూ మేడం, గుడ్ మేడం. ట్రాఫిక్ జామ్ అవుతుందని ఒకసారి ఆపినారు. ఇట్లా అనే లోపల వాళ్ళే ఆపేసినారు. వెరీ గుడ్. ఇటు సైదాబాద్ వైపు వెళ్తున్నాం. ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇటు రైట్ వెళ్ళిపోతే సైదాబాద్ వై జంక్షన్ సైడ్ వెళ్తాము. ఓకేనా? ఇలా లెఫ్ట్ వెళ్తున్నాం. సరస్వతి నగర్ కాలనీ అని బోర్డు అయితే ఉంది. కొంచెం క్లమ్జీ బిజీ ఉంది ఇది సెట్ చేసేవారు నాకు. ఓకే, కొంచెం టైం పడుతుంది. గతంలో ఒక 2 years బ్యాక్ అకాసో కెమెరాలో 2023, 2024లో ఐ మీన్ 24, 25 ఆ టైంలో అకాసో అనే ఒక కెమెరా తోటి మనం విజువల్స్ రికార్డ్ చేయడం జరిగింది. అప్పుడు చాలాసార్లు అన్న క్లారిటీ కొంచెం బాగాలేదు, మార్చండి అని. దాని తర్వాత దేవుడి దయ వల్ల మనకి ఐఫోన్ రావడం, ఐఫోన్లోనే రెగ్యులర్గా వీడియోలు చేస్తూ వస్తున్నాం. అండ్ ఇంకా మోటో బ్లాగ్ సెటప్ అనేది చేయలేదు ముందు. ఇక బేసిక్ ఒక టాలెంట్ తోటి అయితే ఐఫోన్తోనే వీడియోలు తీస్తూ వెళ్ళిపోయినాం. ఇప్పుడు ప్రాపర్ సెటప్ చేసిన ఇక ఇప్పటి నుంచి ఇక ఆగేది లేదు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కథం కెమెరా ఆన్ చేసినామంటే ఇక దారి పొడవునా
విజువల్స్ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మేజర్ కాన్సెప్ట్ ఏంది మోటో వ్లాగ్ది, టైంపాస్ కాదు, ఏదో వీడియో లెంత్ కావడం కాదు. ముఖ్య ఉద్దేశం రోడ్లు ఏ రకంగా ఉన్నాయి ప్రజెంట్ రోడ్లు, దానికి మనము ఏం చేయగలుగుతాం, ఎక్కడైనా బాగాలేకపోతే జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేయగలుగుతామా, లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్ళగలుగుతామా అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దాంతోపాటు కూడా కొన్ని షార్ట్ కట్స్ చెప్పడము అండ్ కొన్ని కొత్త రూట్స్ నేను ఫైండ్ అవుట్ చేసి మీకు చూపించడము. హైదరాబాదే కాదు బయట ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అనేక రకరకాల ఉన్నాయి అనుకోండి. అది ఫ్యూచర్లో ఎటువైపు వెళ్తాం ఏంటిది అనేది చూడాలి. ప్రజెంట్ అయితే మనం ఇటు సరూర్నగర్ నుండి ధోబీఘాట్, హైదరాబాద్ ధోబీఘాట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ రెగ్యులర్గా మీరు ఈ రూట్లో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా అరే అన్న ఈ రూట్ నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా అని అనుకుంటే కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది ఫుల్ 1080 30 FPS వైడ్ యాంగిల్. ఇది వివో V50 మొబైల్లో షూట్ చేస్తున్నా. ఒకవేళ నాకు ఇది ఓకే అనిపిస్తే ఇదే యాంగిల్ని మెయింటైన్ చేస్తా, లేదా ఫుల్ హెచ్డీలో పెట్టి 30 FPSలో పెట్టి 1xలో తీస్తా వైడ్ కాకుండా, లేదా తర్వాత ఫుల్ హెచ్డీ పెట్టి 60 FPSలోనే తీస్తా. వీలైతే 4K కూడా ఉంది కానీ నిండిపోతుంది ఫోన్ కొంచెం తీయగానే అని ఆలోచిస్తున్నా. ఇదిగోండి వినయ్ నగర్ IS సదన్ చెంపాపేట వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళాలి. పోలీస్ వాళ్ళు చక్కగా బోర్డు పెట్టినారు. స్ట్రైట్ వెళ్తే ధోబీఘాట్ IS సదన్ చెంపాపేట కూడా వెళ్ళొచ్చు, స్ట్రైట్ నుంచి లెఫ్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో మనం లెఫ్ట్ వెళ్ళట్లేదు, స్ట్రైట్ వెళ్తున్నాం. ఆగందన్నయ్య. కొంచెం యాంగిల్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు, డిస్టర్బ్ అవుతుంది, నాకే అర్థమవుతుంది. సౌండ్ ఎలా వస్తుంది అనేది డౌట్ ఉంది, చూడాలి. అండ్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేనేం మైక్ లేకుండా వాడుతున్నా, యాక్చువల్లీ డైరెక్ట్ మొబైల్ ఇన్పుటే తీసుకుంటుంది వాయిస్ని. ప్రాపర్గా మైక్ ఏదైనా యూజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఫ్యూచర్లో చూడాలి. ఇక్కడ ఏదో ఉంది లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంట. ఓకే, సైదాబాద్ దగ్గరికి కూడా హైదరాబాద్ వచ్చినారు. బహుశా దీని పక్కనే ఉంటుందా, ఇది చెరువు గుంట తెలియదు, ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. తెలుసుకున్నా ఇక్కడనే ఉంటుంది అని అన్నారు. వీలైతే దాన్ని కూడా త్వరలోనే షూట్ చేసే ప్రయత్నం చేస్తా. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా గవర్నమెంట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరిగితే దయచేసి నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం. ప్రజెంట్ అయితే తెలంగాణలో వివిధ జిల్లాలు కూడా తిరుగుతున్నాం. నల్గొండ జిల్లా తిరగడం జరిగింది, జనగాంకి వెళ్ళడం జరిగింది, సిద్దిపేట సైడ్ వెళ్ళడం జరిగింది, కొర్రెంల వైపు కొమరవెల్లి వైపు. ఇదే ధోబీఘాట్. ఇదిగోండి ఇక ధోబీఘాట్ దాకా వచ్చినాం. మీ అందరికీ ఆల్రెడీ గతంలో ఒక వీడియో పెట్టిన, చాలామంది కూడా చూసినారు, రోడ్డు క్లోజ్డ్ అని. ఈ లోకల్ వాళ్ళు ఇక్కడిక్కడ తిరగడానికి కొన్ని యూటర్న్లు ఓపెన్ చేసినారు. బట్ స్టార్టింగ్ సైదాబాద్ వై జంక్షన్ దగ్గర అయితే రోడ్డు క్లోజ్ చేసినారు. అండ్ మనం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని అటు సైడ్ నేను వెళ్ళాల్సి ఉంది. ప్రాపర్ యూటర్న్ ఉందా లేదా, ఈడైతే ఎవరైనా ఓపెన్ చేసిరా, ఇది ప్రాపర్గా మెయింటైన్ చేసిన యూటర్న్ కాదు అని అనుకుంటున్నా. సరే ఇది వద్దులేండి, మనకు జెన్యూన్ యూటర్న్ ఏది ఉంటే అక్కడ తీసుకుందామని అనుకుంటున్నా. ఇదంతా సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. దీనికి సంబంధించి చాలా వీడియోలు ఇప్పటివరకు చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ మంత్ అప్డేట్ కూడా నేను చేస్తున్నా, మీరు చూస్తూనే ఉన్నారు. అరే ఆరని కొడతారు బై కొంతమంది సంబంధం లేకుండా. అరే నాకు నన్ను అడిగితే బండి నడపదాకా ఆరని కొడతారేమో కొన్ని సందర్భాలు అని. జెన్యూన్ ఆరని వేరే, అది తెలుసు, జెన్యూన్ కొట్టేది. ఈడ అప్ ర్యాంప్ వస్తుంది అనుకుంటా. ఈ రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయము. ఇక ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుందంటే దాని కింద రోడ్డు అధ్వానంగానే ఉంటుంది. అది అయిపోవాలి, ఫ్లైఓవర్ వర్క్, అప్పుడు రోడ్లు వేయాలి. ఎస్, ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ సైదాబాద్ వై జంక్షన్ అండ్ నెక్స్ట్ చెంచల్ కూడా, తర్వాత నల్గొండ ఎక్స్ రోడ్ వస్తుంది.
బట్ మనం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. ఇదే ధోబిఘాట్ ఏరియా. నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళిపోతే మనకు మాదన్నపేట్ అదంతా వస్తుంది. ఇటువైపు వెళ్తున్నాం. ఇది కూడా రోడ్డు వెడల్పు ప్రపోజల్ ఉంది అన్నట్టుగా నాకు కొంచెం ఐడియా ఉంది. ఎగ్జాక్ట్లీ తెలియదు, తెలుసుకొని అయితే ఫ్యూచర్లో మీకు చెప్తా. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ రోడ్డు రెయిన్ బజార్ సైడ్ వెళ్తుంది, యాకత్పుర రైల్వే స్టేషన్ ఉంటుంది, దానికి సంబంధించి కూడా మనం వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మార్కింగ్ చూసిన, అదిగోండి లాంగ్లో 28.3 అని లాంగ్లో మార్కింగ్ ఉంది. అందుకే అది చూసే నేను అనుకున్న రోడ్డు వెడల్పు ఉండొచ్చు అని. ఇక్కడ పోయినా స్కూల్ పిల్లలు బయటకు వస్తూనే ఎవరు. అరే టైం ఎంత అవుతుంది చూద్దాం. వీళ్ళు ఇంత తొందరగా వస్తారని అనిపిస్తుంది. ఇదేంది ఆఫ్టర్నూన్ వరకేనా స్కూలు? టైము 1:30 అవుతుంది. ఫోకస్ అయిందో లేదా కెమెరా తెలియదు. అండ్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. యాంగిల్ మైకో ఇదంతా ప్రాపర్గా ఉందా లేదా కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్. ఈ రోడ్లో బీభత్సమైన స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి.